ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ ఆంధ్రజ్యోతి దినపత్రిక పైన కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఫోన్ ట్యాపింగ్ పైన అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ట్విట్టర్ వేదికగా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారాలు చేస్తుందంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ ఆంధ్రజ్యోతి దినపత్రిక పైన కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నటువంటి అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అటు రేవంత్ రెడ్డి పైన కావచ్చు, దాంతో పాటుగా బీజేపీ పార్టీ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ పైన అసత్య ప్రచారాలు ప్రచురిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి పైన అటు కేంద్ర ఎన్నికల సంఘానికి అటు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ముందుగా తుక్కుగూడ సభలో అటు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పైన చేసినటువంటి అసత్య వ్యాఖ్యలను వెంటనే పరిగణలోకి తీసుకొని వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తుక్కుగూడలో అటు సీఎం రేవంత్ రెడ్డి అటు అనేక అంశాలపైన ఏదైతే అటు బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చేసినటువంటి అసత్య ప్రచారాలు కావచ్చు, వ్యాఖ్యలను ఖండిస్తూ వారిపైన ఎన్నికల కోడ్ ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మరోపక్క ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఏదైతే బీఆర్ఎస్ నాయకులు 10 మంది ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారని ఏదైతే ఆంధ్రజ్యోతి ప్రచురించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఆంధ్రజ్యోతి పత్రిక పైన వేమూరి రాధాకృష్ణ పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కోరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా బీజేపీ పార్టీ ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫేసెస్ ని మార్పింగ్ చేస్తూ అసభ్యకరమైనటువంటి అసత్య ప్రచారాలు చేసినటువంటి వీరిపైన కూడా బీజేపీ పార్టీ పైన కూడా ఏదైతే ట్విట్టర్ అఫీషియల్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే 2 రోజుల క్రితం కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మరొకసారి వీరిపైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వెంటనే ఎన్నికల సంఘం కూడా వీరిపైన చర్యలు తీసుకోవాలని కూడా తగిన ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఇప్పటికే కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 2 రోజుల క్రితం చేసినటువంటి ఫిర్యాదులో అటు తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన చర్యలు తీసుకుంటూ రాహుల్ గాంధీని తెలంగాణలో ప్రచారానికి రానికుండా చేయాలని కూడా వారు కోరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే ఈ 3 అంశాలపైన అటు బీజేపీ పార్టీ ఆంధ్రజ్యోతి పత్రిక పైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సింధురా. రైట్, థ్యాంక్ యూ వంశీ.